Hey guys, welcome back to Nenu Miyanu YouTube channel. ప్రాన్స్ ఫ్రై అయితే చేయబోతున్నాం అన్నమాట. ప్రాన్ ఫ్రై నాకు పలకడం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇందులో అయితే నేను పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఆల్రెడీ నేను వేగించేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం కర్రీ అనేది స్టార్ట్ చేయాలి. ఉల్లిపాయలు అయితే ఈ సైజులో నేను కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫ్రైకి అయితే ఇలానే కట్ చేసుకోవాలి. ఒకవేళ కర్రీకి అయితే మనం పేస్ట్లా చేసేసుకోవాలి ఉల్లిపాయలని. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేస్తాను అనమాట. నేనైతే పసుపు వేసేస్తున్నా కొంచెం. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. మనం కొంచెం దూరంగా ఉండేయండి గైస్. సో దీని మీద కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. ఎక్కువే కావాలి, ఎందుకంటే మనం కర్రీ ఎక్కువ చేస్తాం కాబట్టి. దీన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కలిపేసుకున్నా. ఇంత ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. అంటే మా కర్రీకి సరిపోయినంత కలిపేసుకున్నా. ఇది మళ్ళీ ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఇలానే సో మగ్గిపోయింది అనమాట. అది కూడా ప్రెసెంట్ అయితే ప్రాన్స్ వేసేస్తున్నాను. కర్రీ కలర్ ఇప్పుడు కొంచెం ఇలా ఉంది కదా, తర్వాత మారుతుంది అనమాట. చూడండి మీరే. ఇప్పుడు అవి కూడా కొంచెం మగ్గిపోయాయి కాబట్టి ఉప్పు అయితే నేను కొద్దిగా వేసేస్తున్నా. మనకి సరిపడే అంత వేద్దాం. కారం కూడా కొంచెం స్పైసీ చేయడానికి సరిపోతుంది. కొంచెం చాలన్నమాట. కలుపుతాం. మూత పెట్టి మగ్గించిన తర్వాత వేగాయి అనమాట ప్రాన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ అనేది కూడా పైకి వచ్చింది మీరు చూసినట్టయితే. అండ్ కలర్ కూడా కొంచెం చేంజ్ అనేది అయిందనమాట. కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కలిపేద్దాం. అయితే అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చింది. ఫ్రై చేశాను. అండ్ నెక్స్ట్ కూడా నేను గ్రేవీ కర్రీ అనేది చేయబోతున్నాను అనమాట. బట్ ఇప్పుడే కాదు, కొంచెం కుకింగ్కి నేను కొంచెం గ్యాప్ అనేది ఇస్తాను. ఈలోపు వేరే బ్లాగ్స్ ఏమైనా తీయడానికి నేను ఇంకా ఆలోచిస్తాను. ప్రెసెంట్ అయితే నాకు కర్రీ అయిపోయింది. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. తినాలని చాలా ఆరాటం ఉంది. టైం కూడా 1 అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ యూట్యూబ్ ఛానల్. అండ్ బై గైస్. See you in the next vlog. Bye.